ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. సో వీడియో స్టార్టింగ్ చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది కదా వీడియో దేని గురించి ఉండబోతుందా అని. అవునండి, రీసెంట్గా అయితే నేను కోటిలింగేశ్వర్ వెళ్ళానండి. ఈ వీడియోలో యాడ్ చేసిన క్లిప్స్ దానికి సంబంధించినవే. గుడి ఎంట్రన్స్లో చూసుకున్నట్లయితే మీకు కొబ్బరి బొండాల షాప్స్ అన్నీ కనిపిస్తాయండి. సో కావాల్సిన సామాన్లు అంటే కొబ్బరి బొండాలు, ఫ్లవర్స్, అగరబత్తీలు అన్నీ తీసుకొని నేనైతే స్టార్ట్ అయిపోయానండి దర్శనానికి. అలా కొబ్బరి బొండం పూలమాల తీసుకెళ్తుంటే ఒకతను ఉండేసి, కొబ్బరికాయ కొట్టాల్సింది ఇక్కడ కాదమ్మా, దానికంటూ సపరేట్ ప్లేస్ ఉంది అని చెప్పారండి. సో నేను అక్కడికి వెళ్తున్నాను కొబ్బరికాయ కొట్టడానికి. దేవుడా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నానండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడైతే దీపాలు మరియు అగరబత్తీలు ఇవన్నీ తీసుకుని దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామండి. గుడిలోకి ఎంటర్ అవుతున్న వెంటనే చూసారా ఎన్ని శివలింగాలు కనిపిస్తున్నాయో. నేను వెళ్ళింది వీకెండ్ అవడం వల్ల కొంచెం రద్దీగా అయితే ఉందండి. అలా కొంచెం ముందుకు వెళ్ళిన వెంటనే మనకు అక్కడ సంతానలక్ష్మి అమ్మవారి చెట్టు అయితే కనిపిస్తుందండి. పిల్లలు లేని వారు వాళ్ళ సంతానం కోసం అమ్మవారికి మొక్కుకొని ఇక్కడ ఉయ్యాల మరియు దారం అయితే కడతారండి. అలా చేస్తే సంతానం కలుగుతుందని ప్రజల నమ్మకం అండి. ఇక్కడ వచ్చేసి 12 టెంపుల్స్ ఉన్నాయండి. లోపలికి కెమెరా అలో చేయలేదు, అందుకే నేను మీకు కంప్లీట్గా చూపించలేకపోతున్నానండి. అలా వెళ్తూ ఉంటే ఎటు చూసినా శివలింగాలే. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. గుళ్ళోంచి బయటికి వచ్చిన వెంటనే మనకి నందీశ్వరుడు అయితే కనిపిస్తారండి. నందీశ్వరుడికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో అయితే పెద్ద శివలింగం అయితే కనిపిస్తుందండి. మీ అందరికీ ఒక విషయం తెలుసా? నందీశ్వరుడి విగ్రహం మరియు శివలింగం ప్రతి ఏడాది పెరుగుతూ ఉంటాయంట. సో ఎన్ని ఇంచెస్ పెరుగుతుందని మీకు ఎగ్జాక్ట్లీ తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను. నేను తీసుకెళ్ళిన దీపాలు వెలిగించి దేవుడికి నా మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకొని బయటికైతే వచ్చేసామండి. అలా బయటికి వస్తుంటే చూడండి శివలింగాలు ఎంత బాగున్నాయో చూడడానికి. పంతులు గారు ఏం చెప్పారంటే కోటిలింగేశ్వరలో ఇంతవరకు 90 లక్షల శివలింగాలు అయితే కంప్లీట్ అయ్యాయంట అండి. ఇంకా 10 లక్షల శివలింగాలు అయితే బాకీ అంట ఒక కోటి కంప్లీట్ చేయడానికి. మీలో ఎవరైనా గుడికి శివలింగాలు ఇవ్వాలని అనుకుంటే మీరు ఇవ్వచ్చండి వెళ్ళి.
ఎలా ఉందండి వీడియో? నచ్చిందా? ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈ చిన్ని లైఫ్లో. అదిగదిగో ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.